జగన్ రెడ్డిక ఛాన్సే లేదు. ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్నట్టు అలా ఉంది వైకాపా పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సహజంగా ప్రతిపక్ష పార్టీ తమ క్యాడర్ ని కాపాడుకునే క్రమంలో చాలా అంటే చాలా డైలాగులు చెబుతూనే ఉంటుంది. హోషిట్, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, మరిచిపోయి పొరపాటున ప్రతిపక్షం అంటూ చెప్పేశాను. ఇంతకీ అసలు భయమన్న పదమే బ్లడ్ లో లేని జగన్ ని ప్రస్తుత కూటమి సర్కార్ భయపెడుతుంది అంటూ, జగన్ భయపడుతున్నాడు అంటూ వస్తున్న వార్తల విషయంలో మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని రుచి చూశాక వెంటనే తాడేపల్లి వెళ్లిపోయిన జగన్ కి అసలు భయమన్న పదమే తెలీదు. మంచి చేసినా ఓడిపోయాం, అసలు ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకోకుండా డబ్బులు తిన్న వాళ్లంతా ఏమైపోయారు అంటూ మొసలి కన్నీరు కార్చిన జగన్ కి అబ్బే అసలు భయమన్న పదం తెలియనే తెలీదు. తన అవినీతి సామ్రాజ్యంలో భాగస్వామ్యులైన ఒక్కొక్కరు చట్టానికి పిట్టల్లా దొరికిపోతుంటే బెంగళూరు దాటి బయటకు వస్తే ఎక్కడ తనను కూడా లోపల వేస్తారేమో అన్న ఆలోచనతో బెంగళూరు ప్యాలెస్ లో బిక్కుబిక్కుమంటూ దాక్కున్న జగన్ కి అసలు భయమన్న పదానికి స్పెల్లింగే తెలీదు. శవం కనపడితే చాలు రాబందుల్లా మారిపోయి వాలిపోయి కూటమి ప్రభుత్వం ఏదో చేసేసింది అంటూ నానా హడావిడి చేసి అటుపై వెంటనే విమానంలో ప్యాలెస్ కి తుర్రున పారిపోయే జగన్ కి అసలు భయమన్న పదాన్నే ఇప్పటి వరకు విన్నది లేదు, చూసింది లేదు. తనను కూడా 16 నెలలు జైల్లో పెట్టారు అని, మీపై ఎన్ని కేసులు పెట్టినా పోరాడమని క్యాడర్ ని రెచ్చగొడుతున్న జగన్ది అమాయకత్వం అనుకోవాలో పిచ్చితనమని సరిపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. సుప్రీంకోర్టు వరకు వెళ్లైనా పోరాడదామంటూ జగన్ క్యాడర్ కి చెబుతున్న కాకమ్మ కబుర్లు వింటుంటే వారిని బలిపశువులుగా మార్చడానికి అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నాడు అన్నది పాపం. గొర్రె కసాయోణ్ణి నమ్మడం అన్న పాఠంలో భాగమన్నది ఆ అమాయకపు కార్యకర్తలకు తెలియదు. అయినా అవసరం తీరాక కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని బయటకు గెంటేసిన జగన్ జెండాలు మోసే కూలీలు తాను నిలబడతాను అన్న మాటలు నమ్మడం అంటే నిజంగా బలిదానాలకు ఆ పార్టీ క్యాడర్ సిద్ధపడినట్లే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని అరెస్టు చేయగానే తన కాళ్ల కింద భూకంపం వచ్చినట్లుగా బెదిరిపోతున్న జగన్ కి భయమన్న పదం తెలియదు అంటే మనం నమ్మాల్సిందే. మరి కాలేజీలో ఎదురు నిల్చున్నోడు పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు టార్గెట్ చేశాడు అంటూ జగన్ చెబుతున్న చందమామ కథ వింటుంటే పాపం బాబు తలుచుకుంటే పెద్దిరెడ్డి చాప్టర్ ఎప్పుడూ ఆ శేషాచలం అడవుల్లో కలిసిపోయేది అన్న విషయం గుర్తు చేసుకోక తప్పదు. ఇలా ఒక్కటేంటి, ఏది ఎలా చూసుకున్నా అసలు భయమన్న పదానికి మీనింగే తెలియని బ్లడ్ రా జగన్ది అంటూ వైకాపా సోషల్ మీడియాలో డప్పులు కొట్టుకుంటూ కాలం గడిపేద్దాం. 2029 మళ్లీ మనం గెలిచేస్తాం, మరో 30 ఏళ్లు జగనే సీఎం అంటూ కలలు కందాం.